2000 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ నుంచి రీసెంట్గా 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ వరకు ఇండియా ఆస్ట్రేలియా ఫైనల్కి రావడం, అక్కడ ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి ఇండియా ఇంటికి వెళ్ళిపోవడం, ఇది ఒక పరంపరగా కంటిన్యూ అవుతూ వస్తుంది. కానీ ఈసారి వాటన్నింటికి కలిపి రివెంజ్ తీర్చుకునే టైం ఇండియాకి వచ్చింది. ఎన్ని 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 ఏళ్ల నుంచి ఐసీసీ ఈవెంట్స్లో కప్పు వరకు వచ్చి ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి ఇంటికి వచ్చేసాం. వాటన్నింటికి కలిపి ఒకేసారి ప్రతీకారం తీర్చుకోవడానికి కరెక్ట్ టైం వచ్చింది. కానీ ఓడితే అసలు మనం గెలిచే ఛాన్స్ ఎంత? ఆస్ట్రేలియాలో ఆ ఒక్క ప్లేయర్ పేరు చెబితే మన బౌలర్లంతా ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నారు? స్పిన్ పిచ్ మీద విరాట్ కోహ్లీకి చుక్కలు చూపించే ఆ ప్లేయర్ని చీకు స్ట్రాంగ్గా ఫేస్ చేయగలడా? ఆస్ట్రేలియా బౌలర్లపై విరుచుకుపడే పంత్ కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఎంత? ఆస్ట్రేలియా ప్లేయర్లందరినీ భయపెట్టగల బౌలర్ మన టీంలో కేవలం ఆ ఒక్కడేనా? ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆస్ట్రేలియాతో సెమీఫైనల్ మ్యాచ్ ఆడడానికి రెడీ అవుతుంది టీమిండియా. ఐసీసీ ఈవెంట్స్లో ఇండియా ఎంత బాగా పెర్ఫామ్ చేసినా ఆస్ట్రేలియా ఎదురుపడగానే ఆ టీం ముందు చేతులెత్తేసి ఇంటికి వచ్చేయడం మనకి అలవాటైపోయింది. 2000 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ నుంచి రీసెంట్గా 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ వరకు ఇది ఒక పరంపరగా కంటిన్యూ అవుతూ వస్తుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఇప్పటి వరకు ఇండియా ఆస్ట్రేలియా మొత్తం 151 వన్డే మ్యాచ్ల్లో తలపడితే అందులో ఆసీస్ 84 గెలిచింది, ఇండియా 57 మాత్రమే గెలిచింది. ఇక ఐసీసీ వన్డే వరల్డ్ కప్స్లో 14 మ్యాచ్లు ఆడితే అందులో 9 ఆస్ట్రేలియా గెలిస్తే మనం 5 మాత్రమే గెలిచాం. ఒక ఛాంపియన్స్ ట్రోఫీలోనే మనం ముందున్నాం. 3 మ్యాచ్ల్లో 2 మనం గెలిస్తే 1 వాళ్ళు గెలిచారు. అందుకే టీమిండియాకి ఈ ఓటములన్నింటికి ఈసారి రివెంజ్ తీర్చుకునే పర్ఫెక్ట్ టైం దొరికింది. మరి ఈ మ్యాచ్లో ఇండియా గెలుస్తుందా? 2 టీంలలో కీ ప్లేయర్స్ ఎవరు? టీమిండియాని కంగారు పెట్టగల కంగారు ప్లేయర్లు ఎవరు? ముందుగా 2 జట్ల బలాలు బలహీనతల గురించి మాట్లాడుకుందాం. టీమిండియా బలం బ్యాటింగ్, అందులో డౌటే లేదు. కానీ ఆసీస్ బలం కూడా బ్యాటింగే. టీమిండియాకి ఎలా అయితే రోహిత్, గిల్, కోహ్లీ, అయ్యర్, హార్దిక్ పాండ్యా, రాహుల్, జడేజా, అక్షర్ ఇలా డీప్ బ్యాటింగ్ లైనప్ ఉందో సరిగ్గా అలాగే ఆసీస్ టీంలో కూడా మాథ్యూ షాట్, ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్, లబుషేన్, జోస్ ఇంగ్లీష్, అలెక్స్ క్యారీ, గ్లెన్ మ్యాక్స్వెల్ ఇలా 6 స్ట్రాంగ్ ప్లేయర్లు ఉన్నారు. అయితే ఈ టోర్నీలో ఆసీస్కి పెద్దగా ఆడే ఛాన్స్ రాలేదు. గ్రూప్ స్టేజ్లో ఉన్న 3 మ్యాచ్లో 2 మ్యాచ్లు వర్షం వల్ల క్యాన్సిల్ అయిపోవడంతో ఒక్క ఇంగ్లాండ్ మీద గెలిచి సెమీస్కి వచ్చేసింది ఆ టీం. అయితే ఇంగ్లాండ్ మీద 351 రన్స్ టార్గెట్ని చేస్ చేసి రికార్డ్ సృష్టించింది. అలాగే ఆఫ్ఘాన్ మీద కూడా దాదాపు గెలిచేసింది. దానికి తోడు అచ్చం మన టీంలో ఎలాగైతే ఓపెనర్ గిల్ నుంచి అక్షర్ వరకు అందరూ ఫామ్లో ఉన్నారో సరిగ్గా అలాగే ఆసీస్ టీంలో కూడా ఓపెనర్ షాట్ నుంచి మ్యాక్స్వెల్ వరకు అందరూ ఫామ్లోనే ఉన్నారు. అయితే ఇండియాతో మ్యాచ్ ముందు మాథ్యూ షాట్ గాయం వల్ల తప్పుకోవడంతో స్పిన్ ఆల్రౌండర్ కూపర్ క్యానోలాయ్ ఆడబోతున్నాడు. ఇలా వాళ్ళ బ్యాటర్లంతా ఫామ్లో ఉండడం మన బౌలర్లకి పెద్ద పరీక్షే. వాళ్ళని అవుట్ చేయడం అంత ఈజీ కాదు. అయితే ఇక్కడ మనకున్న అడ్వాంటేజ్ ఒక్కటే, అదే దుబాయ్ పిచ్. ఈ పిచ్ మీద మనం ఇప్పటికే 3 మ్యాచ్లు ఆడాం. బలమైన న్యూజిలాండ్ని కూడా మట్టి కరిపించాం. సో ఈ పిచ్ ఎలా ఉంటుందో మనకి కంప్లీట్ ఐడియా వచ్చేసింది. కానీ ఆసీస్ ఇప్పటి వరకు ఈ టోర్నీలో ఇక్కడ ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోవడం ఆ టీంకి నెగిటివ్ పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది తెలిసే ఆ టీం మాజీ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఇండియాకి ఐసీసీ అడ్వాంటేజ్ ఇస్తుందని విషం కక్కాడు. ఇక బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే ఇండియా బౌలింగ్, ఆసీస్ బౌలింగ్ దాదాపు ఒకేలా ఉన్నాయి. మనకి స్టార్ పేసర్ బుమ్రా లేడు, అలాగే వాళ్ళకి ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ లేరు. కాబట్టి పేస్ బౌలింగ్ ఈక్వల్గా ఉంది. అయితే హార్దిక్ మనకి పేస్లో పెద్ద ప్లస్ పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది. అతడి ఫ్లైటెడ్ స్లో డెలివరీలు ఖచ్చితంగా వికెట్లు తెచ్చిపెడతాయి. పేస్ బౌలింగ్ గురించి పక్కన పెడితే ఇక్కడ మనకి పెద్ద ప్లస్ పాయింట్ మన స్పిన్ బౌలింగే. ఆసీస్ దగ్గర ఆడమ్ జంపా తప్ప మరో స్పెషలిస్ట్ స్పిన్నర్ ఎవరూ లేరు. లబుషేన్, మ్యాక్స్వెల్, క్యానోలాయ్ కూడా స్పిన్ వేయగలిగిన వాళ్ళు పార్ట్ టైమర్లే. అదే ఇండియా దగ్గర అక్షర్, జడేజా, కుల్దీప్లతో పాటు కివీస్ బ్యాటర్లకి తన స్పిన్ మాయతో చుక్కలు చూపించిన వరుణ్ చక్రవర్తి ఉన్నారు. సో ఈ విషయంలో మనం ప్లస్లో ఉన్నామన్నమాట. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి ఈ మ్యాచ్లో కూడా మనకి కీ ప్లేయర్ కాబోతున్నాడు. బ్యాట్స్మెన్కి కనీసం అర్థం కాకుండా మిస్టరీ బౌలింగ్ చేస్తూ కివీస్ స్టార్ బ్యాటర్లను కూడా ఏ రకంగా అయితే ఇబ్బంది పెట్టాడో అదే రేంజ్లో కంగారు బ్యాటర్లను కూడా ఖచ్చితంగా ఇబ్బంది పెట్టగలడని ఎక్స్పర్ట్స్ కూడా చెబుతున్నారు. ఆసీస్ టీంలో స్టీవ్ స్మిత్, మ్యాక్స్వెల్, ట్రావిస్ హెడ్ తప్ప ఇంకెవ్వరు కూడా ఇప్పటి వరకు వరుణ్ బౌలింగ్ ఒక్కసారి కూడా ఆడలేదు. దాంతో వాళ్ళందరికీ ఈ మిస్టరీ స్పిన్నర్ బౌలింగ్ నిజంగానే మిస్టరీగా మారే అవకాశం ఉందంటున్నారు. ఇక స్మిత్, మ్యాక్సీ, వరుణ్ బౌలింగ్ ఆడినా కూడా
వాళ్ళిద్దరూ ఫుట్ వర్క్ విషయంలో కొంచెం ఇబ్బంది పడుతుంటారు కాబట్టి దుబాయ్ స్పిన్ ట్రాక్ల పైన వాళ్ళని కూడా వరుణ్ అవుట్ చేయగలడని అంటున్నారు. అయితే ఇండియన్ బౌలర్లని ఎప్పుడూ భయపెట్టే బ్యాటర్ ట్రావిస్ హెడ్ గురించే ఇప్పుడు టెన్షన్ అంతా. ఇండియా అంటే చాలు పూనకం వచ్చినట్లు ఆడతాడు హెడ్. అలాంటి బ్యాటర్ని అడ్డుకోవడమే మన స్పిన్నర్లకి పెద్ద టాస్క్. వరుణ్ చక్రవర్తిని ఐపీఎల్లో బాగానే ఎదుర్కొన్న ట్రావిస్ హెడ్ ఈ మ్యాచ్లో కూడా అలాగే ఎదుర్కొంటాడా లేక వరుణ్ మ్యాజిక్కి బలవుతాడా అనేదే సస్పెన్స్గా ఉంది. వరుణ్ మాత్రమే కాకుండా కుల్దీప్ కూడా తన లెగ్ స్పిన్తో ఆసీస్ బ్యాటర్లని కట్టడి చేసే ఛాన్స్ ఉందంటున్నారు. స్పిన్ విషయంలో మనల్ని టెన్షన్ పెట్టే ఒకే ఒక్క విషయం కోహ్లీ వర్సెస్ జంపా. స్పిన్ ఎప్పుడూ బాగా ఆడే కోహ్లీ జంపా బౌలింగ్లో మాత్రం కొంచెం తడబడుతుంటాడు, ఈజీగా వికెట్ పారేసుకుంటుంటాడు. అందుకే జంపా ఒక్కడిని కోహ్లీ బెటర్గా ఆడకపోతే మళ్ళీ అదే రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇదే కాకుండా ఎప్పటిలాగే ఇండియన్ ఫీల్డింగ్ గురించి మాట్లాడుకోవాలి. మన టీం బాగా డెవలప్ అవ్వాల్సిన సెగ్మెంట్ ఫీల్డింగ్ డిపార్ట్మెంట్. న్యూజిలాండ్తో మ్యాచ్లో కూడా వరుణ్ చక్రవర్తి సింపుల్ క్యాచ్ వదిలేయడమే కాకుండా ఆ బంతిని కాలితో తన్ని మరీ బౌండరీకి పంపించాడు. ఆ తర్వాత కూడా ఇండియా నుంచి దాదాపు మ్యాచ్ని లాగేసిన విలియమ్సన్ క్యాచ్ని కీపర్ కేఎల్ రాహుల్ 17 రన్స్ దగ్గర వదిలేశాడు. అదే కాకుండా ఆ మ్యాచ్లో రాహుల్ చాలా చెత్త కీపింగ్ చేశాడు. అందువల్ల ఫ్యాన్స్ అంతా రాహుల్ స్థానంలో పంత్ వస్తేనే అటు కీపింగ్తో పాటు ఇటు బ్యాటింగ్ కూడా ఇంకా బలంగా మారుతుందని కామెంట్స్ చేస్తున్నారు. అందువల్ల టీం మేనేజ్మెంట్ కూడా ఈ మ్యాచ్లో రాహుల్ బదులు పంత్ని ఆడిస్తే బెటర్. మరి చూడాలి కోచ్ గంభీర్ మనసు మార్చుకొని పంత్ని ఫైనల్ 11లోకి తీసుకుంటాడో లేదో. ఏది ఏమైనా ఇది ఇండియాకి ఆసీస్పై పగ తీర్చుకోవడానికి దొరికిన ఒక పర్ఫెక్ట్ ఆపర్చునిటీ అన్నమాట. మరి దీన్ని మన వాళ్ళు ఏ లెవెల్లో యూజ్ చేసుకుంటారో చూడాలి. అయితే ఇక్కడ ఒక సెంటిమెంట్ కూడా ఉంది. అదేంటంటే ఫైనల్లో ఆస్ట్రేలియాతో ఆడితే ఇండియా ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయని, కానీ సెమీఫైనల్లో లేదా క్వార్టర్ ఫైనల్లో ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ ఆడితే మాత్రం ఇండియా ఆసీస్ పైన గెలవడమే కాకుండా కప్పు కూడా కొట్టే ఛాన్స్ ఉందని ఫ్యాన్స్ నమ్ముతుంటారు. దీనికి 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ని ఉదాహరణగా చూపిస్తుంటారు. 2007 వన్డే వరల్డ్ కప్లో ఇండియా ఆస్ట్రేలియా సెకండ్ సెమీఫైనల్ ఆడాయి. అక్కడ ఇండియా గెలిచింది. ఆ తర్వాత ఫైనల్లో పాకిస్తాన్ని కూడా ఓడించి కప్పు కొట్టేసింది. ఆ తర్వాత 2011లో వన్డే వరల్డ్ కప్లో కూడా ఆసీస్ని సెకండ్ క్వార్టర్ ఫైనల్లో ఓడించి సెమీఫైనల్కి వచ్చింది. అక్కడ సెమీస్లో పాకిస్తాన్ని, ఫైనల్లో శ్రీలంకని ఓడించి ప్రపంచ కప్ ముద్దాడింది. సో ఆ లెక్కన ఇప్పుడు కూడా ఆసీస్ని ఓడిస్తే కప్పు మనదే అని ఫ్యాన్స్ నమ్మకాలు పెట్టుకున్నారు. మరి మీరేమంటారు? ఈ మ్యాచ్లో ఇండియా గెలిచే ఛాన్స్ ఉందంటారా? ఈ మ్యాచ్లో ఏ ప్లేయర్స్ బాగా ఆడితే మనం కప్పు గెలవచ్చు అని మీరు అనుకుంటున్నారు? అలాగే ఫ్యాన్స్ నమ్మకం కరెక్టే అంటారా? మీ ఒపీనియన్ కామెంట్ చేసి చెప్పండి.